నా మీద కక్ష సాధింపుతో అంటే నా మీద కక్ష సాధింపు ఎందుకని నేను అంటున్నానంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో అది ఎంఎల్ఎస్ పాయింట్లోనా లేదా రేషన్ షాప్లోనా ఎంఎల్ఎస్ పాయింట్ అంటే ప్రభుత్వ అధీకృత బియ్యం గోడౌన్ అక్కడ కానీ లేదా బఫర్ గోడౌన్లో కానీ లేదా రైస్ మిల్లులో కానీ ఈ బియ్యం ఎక్కడైతే వడ్లని బియ్యంగా మార్చబడతాయో రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఆ ధాన్యాన్ని రైస్ మిల్లర్కి జాబ్ వర్క్గా ఇచ్చి ఆ 100 కేజీల ధాన్యానికి 64 కేజీలు ఎంతో సుమారుగా యాక్యురేట్గా నేను చెప్పలేను సబ్జెక్ట్ టు కరెక్షన్ 64 కేజీల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పే బాధ్యత మిల్లర్లకి అప్పచెప్పటం కానీ అక్కడి నుంచి ఫెయిర్ ప్రైస్ షాప్ దాకా జరిగేటువంటి లేదా షార్టేజ్లు కానీ ఎక్కడన్నా కానీ ఫిల్ఫ్రేజెస్ కానీ లోపాల్లో కానీ డబ్బు కడతాను అంటే డబ్బు కడతానికి ముందుకొచ్చినా కూడా డబ్బు కట్టించుకుని క్రిమినల్ కేసు కూడా కట్టిన ఈ రాష్ట్రంలో ఒక్క సంఘటన ఉంటే చెప్పమని నేను అడుగుతున్నాను. ఒక్క సంఘటన ఉంటే చెప్పమని అడుగుతున్నాను. నాదెండ్ల మనోహర్ గారు కూడా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు అవన్నీ కూడా చాలా సమయం ఉంది, కోర్టులు ఉన్నాయి, కోర్టుల్లో బెయిల్స్ అన్నీ అయిన తర్వాత విచారణ జరుగుతుంది. జరిగినప్పుడు మనోహర్ గారి తరఫున ఆయన ప్లేడర్లు ఆయన వాదిస్తారు, ప్రభుత్వం తరఫున మా ప్లేడర్లు వాదిస్తారు. నేను నిజంగానే అంటే నా భార్య లేకపోతే వీళ్ళందరూ రాజకీయంగా ఆపాదించినట్టు నేను పాపం చేసి ఉంటే ఖచ్చితంగా అనుభవిస్తాను. నేను మాట్లాడే మాటలు మరీ ప్రత్యేకించి సామాన్య ప్రజలకి నేను ఒకటే నా విజ్ఞప్తి, అభ్యర్థన. ఇందులో నాకు గనక ఏదన్నా అంటే లేదా నా భార్య కానీ నేను కానీ ఏదన్నా చిన్న పాపం చేసి ఉన్నాం, పాపానికి మేము భాగస్థులమై ఉన్నామంటే గనక నేను అత్యంత ప్రేమించేటువంటి దేవుళ్ళ కంటే మిన్నగా ప్రేమించేటువంటి చనిపోయి మరణించినటువంటి నాకు జన్మనిచ్చిన తల్లి మీద ప్రమాణం చేసి నేను చెప్తున్నాను. అంటే ప్రమాణం చేస్తే సరిపోద్దా అంటే నాకు జన్మనిచ్చిన తల్లి మరణించి ఉంది, ఆవిడ మీద ప్రమాణం కంటే నేను ఏం చేయగలను చెప్పండి. దీంట్లో నా భార్యకి కానీ నాకు కానీ ఏ పాపం లేదని కూడా ప్రజలకు చెప్పుకుంటున్నాను. నేను రాజకీయ నాయకులకు చెప్పట్లేదు, ప్రజలకు చెప్పుకుంటున్నాను. ఖచ్చితంగా ఇవాళ కాబట్టి ఎప్పటికైనా సరే నిజం తేట తెల్లమవుతుంది, ఎక్కడికి పోదది. 4 రోజులు ఆలస్యమైనా కూడా అబద్ధం 6 మైళ్ళు పరిగెత్తిన తర్వాత నిజం మెల్లగా బయలుదేరుతుంది నా సామెతం. ఖచ్చితంగా నిజం వస్తుంది. నేను అట్లాగే మనోహర్ గారిని కూడా నేను అడుగుతున్నాను. నేను ఎండీ గారికి, సివిల్ సప్లైస్ ఎండీ గారికి